హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ ట్యుటోరియల్స్. లాస్ట్ వీడియోలో మనం క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ గురించి తెలుసుకున్నాం. అంటే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్ గా మనము క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏం చేస్తాము, ఒక నెంబర్ ని 3 టైమ్స్ ఇంటూ చేస్తాం, అప్పుడు దాని యొక్క క్యూబ్ అనేది వస్తుంది. లాస్ట్ వీడియోలో మనము a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా యూజ్ చేసి క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం. సో a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఇది మనకి జనరల్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి ఫార్ములా. ఈ ఫార్ములాని కొంచెం సింపుల్ గా మనకి కంఫర్టబుల్ గా రాసుకుంటే a క్యూబ్ a స్క్వేర్ బి ప్లస్ ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. సో ఇందులో 3a స్క్వేర్ బి ఉంది, కాకపోతే మనం ఫస్ట్ స్టెప్ లో a స్క్వేర్ బి అని రాసుకున్నాం. సో దీనికి డబల్ వచ్చేసి 2a స్క్వేర్ బి కింద రాసుకుంటే ఈ రెండింటిని టోటల్ చేస్తే మళ్ళీ సేమ్ ఫార్ములా వస్తుంది మనకి. సో ఇక్కడ కూడా ab స్క్వేర్ కింద వచ్చేసి 2ab స్క్వేర్ 1 ప్లస్ 2 అగైన్ 3 బ్యాలెన్స్ అవుతుంది ఫార్ములా. ముందు వీడియోలో మనము స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా దాన్ని చాలా సింపుల్ గా స్క్వేర్ ఎలా చేయాలి అనేటువంటి మెథడ్ మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో క్యూబ్ ఆఫ్ ఎ నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, దాని తర్వాత ఇంకొక కొత్త మెథడ్ కూడా నేర్పిస్తాను క్యూబ్ ఆఫ్ ఎ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్ ఏం చేస్తాము, ఏ క్యూబ్ రాసుకుంటాము, తర్వాత ఏ స్క్వేర్ బి రాస్తాము, తర్వాత ఏబి స్క్వేర్ రాస్తాము, తర్వాత బి క్యూబ్ రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ గా ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12 క్యూబ్ రాయాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాము, 1 క్యూబ్ రాస్తాం, దట్ ఈస్ 1. నెక్స్ట్ ఏ స్క్వేర్ బి, ఏ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1. 1 ఇంటూ 2 చూస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ ఏబి స్క్వేర్ రాస్తాము, 1 ఇంటూ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 1 ఇంటూ 4 ఈస్ నథింగ్ బట్ 4. నెక్స్ట్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్, దట్ ఈస్ నథింగ్ బట్ 8. సో ఇప్పుడు దీన్ని డబల్ చేయాలి కదా, డబల్ చేస్తే 4, దీన్ని డబల్ చేస్తే 8. సో ఇది మొత్తం 12 అయిపోతుంది, ఇది 6. సో 8, 12 అంటే 2 హియర్, 1 క్యారీ, 6 ప్లస్ 1 7, 1 1 7 2 8, 1728. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఫాస్ట్ గా మనము క్యూబ్ ఆఫ్ ఎ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు 13 క్యూబ్ చేయాలి. 13 క్యూబ్, 13 అంటే 10 కంటే 3 ఎక్కువ ఉంది. 13 ఈజ్ 3 more than 10. Double this 3, it become 6. So now you see first part, second part, third part. ఆన్సర్ లో 3 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఎలా వస్తుందంటే, ఈ 13 కి 6 ని యాడ్ చేయాలి. We should add 13 plus 6, that is nothing but 19. 13 plus 6, that is nothing but 19. That is the first part of the answer. Second part లో ఈ 19 అనే నెంబరు 10 కంటే ఎంత ఎక్కువ ఉంది, 9 ఎక్కువ ఉంది. సో ఈ 9 తో ఈ 3 ఇంటూ చేయాలి, 9 ఇంటూ 3, దట్ ఈస్ 27. లాస్ట్ పార్ట్ 3 క్యూబ్, ఫస్ట్ ఎక్సెస్ పార్ట్ ఏంటి, 3 కదా. సో దాని యొక్క క్యూబ్ 27. సో నౌ 7, 2 క్యారీ, 7 plus 2 9, 2 క్యారీ, 19 plus 2 21, 2197. 14 క్యూబ్, so 14, 4 more than 10, 4 double is nothing but 8. 4 double is nothing but 8. This is the excess part. If you double this excess, that will give you 8. Now our answer contains 3 parts. First part of the answer, 14 plus 8. 14 plus 8 is nothing but 22. Second part of the answer, 22 is how much more than 10? 12 more than 10.
So 12 into 4, that is nothing but 48. 12 into 4, that is nothing but 48. Next, last part, 4 cube is nothing but 64. So first part of the answer 14 plus 8. Second part of the answer 22 is 12 more than 10. So 12 into 4, 48. Third part, 4 cube is nothing but 64. Now we will write the final answer by using balancing method. 4, 6 carry. This is nothing but 54. 5 carry. 22 plus 5, 27. 2744. 2744. Next one question you will see. 103. 103 cube. So 103 is 3 more than 100. If you double this 3, it becomes 6. 3 double is nothing but 6. So here also same. It contains 3 parts, but our base is 100. 2 blanks. 2 digits will be in the middle and 2 digits will be in the last. 2 digits will be there in the middle. 2 digits will be there in the last part. So now, first part, 103 plus 6, that is nothing but 109. To the addition of 103 plus 6, that is nothing but 109. 109 is 9 more than 100. 9 into 3. 9 into 3 become 27. 9 into 3 become 27. అంటే ఇక్కడ ఎక్సెస్ గా 9 ఉంది కాబట్టి ఈ 9 ని ఈ 3 తో ఇంటూ చేసుకోవాలి. 27 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ 3 క్యూబ్. 3 క్యూబ్. That is 27. Therefore the answer is 1092727. 10,92,727. Within fraction of seconds, we can calculate the answer if you understood this method very well. ఈ మెథడ్ మనకి చాలా ప్రాపర్ గా అర్థమవుతే చాలా సింపుల్ గా ఆన్సర్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో క్వశ్చన్ చేద్దాం. 104 క్యూబ్ చేయాలనుకోండి. ఫస్ట్ 104 అనేది 100 కంటే 4 ఎక్కువ ఉంది. ఈ 4 ని డబల్ చేస్తే 8 అవుతుంది. సో ఆన్సర్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్, మిడిల్ పార్ట్, లాస్ట్ పార్ట్. సో మిడిల్ పార్ట్ లో లాస్ట్ పార్ట్ లో 2 డిజిట్స్ ఉండాలి. ఎందుకనంటే మన బేస్ వచ్చేసి 100 కాబట్టి 100 లో 2 zeros ఉంటాయి కాబట్టి 2 blanks. సో ఫస్ట్ పార్ట్ లో ఈ 104 కి 8 యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 112 అవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్. 4 plus 8 12 కాబట్టి 112. ఇప్పుడు ఈ 112 అనేది 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 12 ఎక్కువ ఉంది. 12 ఎక్కువ ఉంటే ఈ 12 ని 4 తో ఇంటూ చేసుకుంటే 12 4 48. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్, మిడిల్ పార్ట్. లాస్ట్ పార్ట్ లో ఈ 4 ని క్యూబ్ చేయాలి. 4 క్యూబ్ is 64. ఆన్సర్ వచ్చేసి 112 48 64. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో చాలా సింపుల్ గా చేయొచ్చు. 3 పార్ట్స్ లో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూపిస్తాను మీకు. 105 క్యూబ్. 105 అనేది 100 కంటే 5 ఎక్కువ ఉంది. దీన్ని డబల్ చేస్తే మనకి 10 అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఈ 2 యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ పార్ట్, మిడిల్ పార్ట్, లాస్ట్ పార్ట్. మిడిల్ పార్ట్ లాస్ట్ పార్ట్ కంటే 2 డిజిట్స్. 105 ప్లస్ 10 చేస్తే 115 వస్తుంది. సో ఈ 2 యాడ్ చేసి ఇక్కడ రాసాం. 105 ప్లస్ 10. దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, ఇది 115 అనేది 100 కంటే 15 ఎక్కువ ఉంది. 15 into 5 చేస్తే 75.
15 into 5 చేస్తే 75. లాస్ట్ పార్ట్ లో 5 cube is nothing but 125. సో ఈ 1 అనేది ఎక్సెస్ గా ఉంది కాబట్టి ఓన్లీ 2 digits ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ 2 digits కావాలి. ఈ ఎక్సెస్ ఉన్నవన్నీ ఇక్కడ వచ్చేస్తుంది. +1. సో 25. 75 plus 1 is nothing but 76. 115. So this is the final answer. For example, 1004 cube kavali. 1004 cube. So 1004, 4 more than 1000. If you double this number, it will become 8. 4 double is 8. So indulo kuda 3 parts. But middle part contain 3 digit. Last part also contain 3 digit. Why? Because our base is 1000. 1000 contain 3 zeros. So that's why 3 digits will be there in the middle part and last part. So next, 1004 plus 8. How much? 1012. So that is the first part. This is 12 more than the 1000. 12 into 4 become 48. So 048. Next, last is 4 cube is 64. 064. Why? Because it should contain 3 digits. This is our final answer. Without using much calculation, we are writing the cube of a number very simply. ఎక్కువ క్యాల్కులేషన్ లేకుండా చాలా ఫాస్ట్ గా చాలా అక్యురేట్ గా క్యూబ్ ఆఫ్ ఎ నెంబర్ ని మనం రాస్తాం. 10,005 cube. So it is 10,005. 5 more than 10,000, and if you double 5 it becomes 10. First add these two. Here also 3 parts. Answer contains 3 parts. So it is 10,000. So in the middle part contain 4 digit. Last part also contain 4 digit. So 10,000 contains 4 zeros. That's why. So first part lo 10,005 plus 10 add చేసుకుంటే 10,015 వస్తుంది. ఇక్కడ 15 అనేది 10,000 కంటే ఎక్స్ట్రా ఉంది. ఈ 15 ని 5 తో ఇంటి చేస్తే 75. నెక్స్ట్ ఈ 5 క్యూబ్ చేస్తే 125. 0. This is a final answer. సో ఈ మెథడ్ యూజ్ చేసి క్యూబ్స్ ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా ఫాస్ట్ గా అక్యురేట్ గా కూడా ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ మెథడ్ నేర్చుకుంటారు. సో అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.